ఇది చాట్ జీపీటీ మన తెలుగు పత్రికలన్నింటినీ క్షుణ్ణంగా విశ్లేషించింది. దాదాపు 12 రోజుల పాటు ఈ పత్రికలు రాసుకొచ్చిన ప్రతి వార్తను అబ్జర్వ్ చేసి ప్రతి వార్త వెనకాల ఉన్నటువంటి మతలాభం తీసుకొచ్చింది. సో ఇక్కడ ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 12 వరకు అన్ని సోర్సుల తేదీల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించి బీసీ వెనుకబడిన తరగతి అంశంపై మీరు అడిగిన 8 స్టెప్పుల సమగ్ర విశ్లేషణ ఇక్కడ ఉంది. బీసీల విషయంలో ఈ పత్రికల డ్రామాలన్నింటినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇంకా బీసీలకు సంబంధించి వచ్చిన అంటే ఏ పత్రికలో ఈ 12 రోజులలో బీసీలకు సంబంధించి ఎన్ని వార్తలు వచ్చినాయి, ఏ పేజీలో వచ్చినాయి, ఎంత వచ్చినాయి, ఏ ఫోటో వాడిరు, ఏ ఫోటోను వాడలేదు అనేది ఇక్కడ ఫిబ్రవరి 1 తారీఖు 2వ తారీఖు ఇక్కడ 6వ పేజీలో న్యూస్ వచ్చింది. విజయక్రాంతి పత్రికలో బీసీలకు బీఫారంలు ఇవ్వాల్సిందే, రాజకీయ వాటా డిమాండ్ కోసం ప్రధాన వార్త, లీడ్ వార్త అంటే బ్యానర్ వార్తను విజయక్రాంతి ఇచ్చింది. ఇక అదే విజయక్రాంతిలో 6వ పేజీలో బీసీ బడ్జెట్ 25,000 కోట్లకు కేటాయించాలని అన్ని పార్టీలు డిమాండ్ అని మధ్యస్థంగా ఈ వార్తనిచ్చింది. ఇక తర్వాత ఇదే 1 తారీఖు 2వ నెలలో ఆంధ్రప్రభ ఏం చేసింది, 2 వార్తలు ఇచ్చింది. 2వ పేజీలో బీసీల వార్తలు ఇచ్చింది. ఏమిచ్చింది, బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలి అని చెప్పి చిన్న వార్త, చిన్నది. సాక్షి దినపత్రిక 2వ పేజీలో వార్త ఇచ్చింది. ఈబీసీ రుణాలకు బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించినటువంటి ఒక ప్రధాన వార్తను సాక్షి దినపత్రిక ఇచ్చింది 2వ తారీఖు. ఇక 2వ తారీఖులోనే మన తెలంగాణ పత్రికలో 4వ పేజీలో ఎంబీసీ కులాల సంక్షేమానికి నిధులు ఇవ్వండి అని చెప్పి మధ్యస్థ వార్తను ఒకటేసింది. ఇక విజయక్రాంతి ఆ పేజీ నెంబర్ 6లో బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం అని చెప్పి బ్యానర్ వార్త తీసుకుంది, బ్యానర్ ఐటమ్. ఇక ఇదే విజయక్రాంతి 6వ పేజీలో 3 తారీఖు కులగణనపై పార్లమెంట్లో చర్చ పెట్టాలి అని చెప్పి మధ్యస్థంగా ఒక వార్తను తీసుకొచ్చింది. ఇంకా అలాగే 4వ తేదీలో దిశ పత్రిక 4వ పేజీలో ఆర్టికల్ కులగణనపై ఓబీసీల సందేహాలు మధ్యస్థంగా ఒక వ్యాసాన్ని ఇచ్చింది దిశ పత్రిక. ఇక మన తెలంగాణ పత్రిక 5వ పేజీలో 5 తారీఖు రోజు పద్మశాలీలకు రాజకీయ ప్రాతినిధ్యంకి సంబంధించినటువంటి వార్త చిన్నది. ఇక 6వ తారీఖులో సాక్షి 11వ పేజీలో సామాజిక న్యాయం కోసం గలమెత్తాలి అని చిన్న వార్త. ఇక 7వ తేదీలో దిశ పత్రిక 12వ పేజీలో బీసీలకు కాంగ్రెస్ తీరని ద్రోహం, బీఆర్ఎస్ బీసీలకు వ్యతిరేకం అని మధ్యస్థంగా ఒక వార్త, చిన్న వార్త. ఇక 9 తారీఖు రోజు విజయక్రాంతి 14వ పేజీలో న్యూస్ ఏమిచ్చింది, రజక నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి అంశాన్ని ఒక చిన్న వార్తనిచ్చింది. ఇక అదే 9వ తారీఖు విజయక్రాంతి 10వ పేజీలో వడ్డర్లకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలి మధ్యస్థంగా చిన్నగా వార్తను తీసుకొచ్చింది విజయక్రాంతి. ఇక 10వ తారీఖు అంటే మీరు మొత్తం ఇన్ని పత్రికలు చదవాల్సిన పర్లేదుగా, ఈ పత్రికల్ని అన్నిటిని రంగరిస్తే ఇగో ఈనాడు దినపత్రిక 10వ తారీఖు రోజు కులగణన పాలనాపరమైన వార్తను చిన్నది ఇచ్చింది జనరల్ రిపోర్టింగ్ కింద. 11వ తారీఖు నమస్తే తెలంగాణ 4వ పేజీలో గొర్రెల పంపిణీ స్కామ్ పై విచారణ, యాదవుల పేరు ప్రస్తావిస్తూ రాసింది మధ్యస్థంగా చిన్నగా. ఇవి పత్రికలకు సంబంధించి. ఇక ఏమేమి రాసుకొచ్చినాయి, ఫ్రంట్ పేజీ కవరేజ్ 2 సార్లు వచ్చింది. ఫ్రంట్ పేజీలో బీసీల వార్త ఒకటి కేవలం విజయక్రాంతి మరియు ఆంధ్రప్రభలో మాత్రమే కనిపించింది ఫ్రంట్ పేజీ వార్త. ఎడిటోరియల్ వ్యాసాలు ఒకటి దిశ కులగణనపై సందేహాలకు సంబంధించినటువంటి ఎడిటోరియల్, ఫోటోలతో వచ్చిన వార్తలు సుమారు 12 వార్తలు వచ్చినాయి. ఎక్కువగా ధర్నాలు, వినతి పత్రాలకు సంబంధించిన వార్తలే బీసీలవి. ఇక స్టెప్ 2 టోన్ అండ్ ఫ్రేమింగ్ విశ్లేషణ ఎట్లా చేసింది, పదజాలం ఎట్లా వాడిందంటే విజయక్రాంతి దినపత్రిక పాజిటివ్, అసర్టివ్ అంటే పోరాట పటిమ, హక్కు, ఇవ్వాల్సిందే, అన్యాయం, పోరాటం వంటి పదాలతో బీసీల గొంతుకను బలంగా వినిపించింది విజయక్రాంతి. ఇక సాక్షి నమస్తే తెలంగాణ ఇదేం చేసిందంటే మోసం, ఉచ్చు, అన్యాయం వంటి పదాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దెబ్బతీస్తుందనే కోణంలో వార్తలు రాశాయి. మన తెలంగాణ వచ్చేసి ప్రో గవర్నమెంట్, సానుకూలంగా ప్రభుత్వం నిధులు ఇస్తోంది, మేలు చేస్తుంది అనే పదజాలాన్ని వాడిందంట మన తెలంగాణ. ఇక దిశ పత్రిక వచ్చేసి సందేహాలు, ద్రోహం, గందరగోళం వంటి పదాలతో బీసీల డిమాండ్లపై లేదా ప్రభుత్వ చర్యలపై అనుమానాలు రేకెత్తించే వార్తల్ని దిశ పత్రిక రాసింది ఈ 12 రోజుల కాలంలో జరిగినటువంటిది. ఇక సామాజిక న్యాయం వర్సెస్ రాజకీయ ఒత్తిడి ఎట్లా ఉంది అంటే విజయక్రాంతి బీసీల డిమాండ్లను స్పష్టంగా అంటే సామాజిక న్యాయంగా చూపించింది విజయక్రాంతి పత్రిక. ఈనాడు, ఆంధ్రజ్యోతి, V6, వెలుగు వంటి పత్రికలు దీన్ని ఎన్నికల సమయంలో వచ్చే రాజకీయ ఒత్తిడిగా మాత్రమే చూపించాయి. నాయకుల వ్యాఖ్యలు, ఆర్ కృష్ణయ్య, జాదుల శ్రీనివాస్ గౌడ్ వంటి నేతల వ్యాఖ్యలను విజయక్రాంతి పూర్తిగా ప్రచురించగా మిగిలిన పత్రికలు కట్ చేసి చిన్న బాక్సుల్లో వేశాయి. ఆర్ కృష్ణయ్య, జాదుల శ్రీనివాస్ కూడా ఇది చూడాలి. స్టెప్ 3 పత్రికల పోలిక,
పత్రిక బీసీ వార్తల సంఖ్య, ఫ్రంట్ పేజీ, ఎడిటోరియల్ స్టాండు, భాషా శైలి ఎట్లా వాడింది ఈ పత్రికలు అనేది చూస్తే విజయక్రాంతి బీసీ వార్తలు అత్యధికంగా ఇచ్చింది. ఫ్రంట్ పేజీలో ఇచ్చిందంటే అవును, ప్రో బీసీ అంటే పూర్తి బీసీలకు మద్దతు ఇచ్చింది. డిమాండింగ్ హక్కుల పోరాటంగా బీసీల పదజాలాన్ని వాడింది. మన తెలంగాణ మధ్యస్థంగా ఇచ్చింది, ఫ్రంట్ పేజీలో వార్త లేదు. ప్రో గవర్నమెంట్ బీసీ సానుకూల ప్రచారం చేసింది ప్రభుత్వానికి. ఇక దిశ పత్రిక మధ్యస్థం, ఫ్రంట్ పేజీలో వార్త లేదు. తర్వాత సందేహాస్పదంగా వార్తలను రాసింది, రెచ్చగొట్టేలా భయం కల్పించేలా దిశ పత్రిక రాసింది. సాక్షి చాలా తక్కువ స్పేస్ ఇచ్చింది బీసీలకు, ఫ్రంట్ పేజీలో వార్త లేదు. యాంటీ గవర్నమెంట్ రాజకీయ అస్త్రం విమర్శనాత్మకంగా వాడింది. నమస్తే తెలంగాణ తక్కువ స్పేస్ ఇచ్చి రాజకీయ దాడి, విమర్శనాత్మకంగా రాజకీయ దాడి చేసింది ప్రభుత్వం మీద. ఇక ఆంధ్రజ్యోతి చాలా తక్కువ బీసీలకు ఫ్రంట్ పేజీలో ఉందంటే లేదు, న్యూట్రల్ అండ్ ఇగ్నోర్డ్ సాధారణ వార్తగా వేసి వదిలేసింది అంతే. ఈనాడు చాలా తక్కువ, ఇంకా న్యూట్రల్ గా పాలనాపరమైన అంశం కింద బీసీల అంశాన్ని నెట్టేసింది. V6 వెలుగు అత్యల్పంగా చాలా ఇగ్నోర్ చేసింది. క్రైమ్ పాలిటిక్స్ పైన దృష్టి పెట్టింది బీసీల వార్తను. ఇది ఈ బీసీ వార్తల విషయంలో దినపత్రికలు గత 12 రోజుల నుంచి చేసినటువంటి వార్తలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇక స్టెప్ 4 ఫ్రేమింగ్ అండ్ అనాలిసిస్ ఎట్లా ఉంది, డీప్ బయాస్ స్టడీ ఏమని ఉందా, హెడ్లైన్ విశ్లేషణ, బీసీలకు అన్యాయం, విజయక్రాంతి సమస్యను హైలైట్ చేసింది. కులగణనపై సందేహాలు, దిశ పరిష్కారంపై అనుమానాలు సృష్టించింది. ఇజేగి రుణాల్లో ఉత్సవట, ఏది మన ఓబీసీ రుణాలకు సంబంధించి. ఇది సాక్షి పథకాల అమల్లో లోపాలను రాజకీయంగా వాడుకుంది. ఓటు బ్యాంకు, సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు బీసీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా వాడుకుంటుందని పరోక్షంగా ప్రస్తావించాయి. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే విజయక్రాంతి దీన్ని హక్కుగా చూపించగా ఇతర పత్రికలు దీన్ని ఒక డిమాండ్ లేదా భారంలాగా చూపించాయి. ఇక మిగతా పత్రికల సంగతి చూడండి. కవరేజ్, బీసీ సంఘాల ధర్నాలను విజయక్రాంతి మెయిన్ పేజీలో వేస్తే మిగిలిన పత్రికలు జిల్లా పేజీలో చిన్న వార్తలుగా మరొక వార్తగా చిన్న వార్త చేసినాయి. మిగతా బీసీలారా చూడండి ఇక ఈ పత్రికల భాగవతం ఎట్లా ఉందో. ఇక తర్వాత విజువల్ ప్రాముఖ్యత, ఫోటో పరిణామం ఫోటో ఏది రేవంత్ రెడ్డి ఫోటో ఇట్లా నిలబడ్డదేస్తారు, జానారెడ్డి నిలబడి బీసీల వార్తలు. విజయక్రాంతిలో బీసీ నేతల ఫోటోలు, ధర్నా దృశ్యాలు పెద్దవిగా 3-4 కాలమ్స్ ఉన్నాయి. మిగతా పత్రికల్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు లేదా చిన్న గ్రూప్ ఫోటోలు వాడారు. బాడీ లాంగ్వేజ్ విషయానికి వస్తే మెయిన్ స్ట్రీమ్ పేపర్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి బీసీలు ఎప్పుడూ వినతి పత్రాలు ఇస్తున్నట్టు అభ్యర్థించే భంగిమలో చూపించబడ్డాయి. విజయక్రాంతిలో మాత్రం నిరసన తెలుపుతున్న ఫోటోలు ఉన్నాయి. చూసుకోరి పత్రికలు ఎంత డ్రామా ఆడుతున్నాయో బీసీల పట్ల. స్టెప్ 3 రాజకీయ కోణం ఎట్లా ఉందంటే గవర్నమెంట్ వర్సెస్ ఆపోజిషన్ లో బీసీ అంశం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ పక్షమేమో మన తెలంగాణ బీసీలకు మేలు జరుగుతుందని, ప్రతిపక్షం సాక్షి, నమస్తే తెలంగాణ బీసీలకు ద్రోహం జరుగుతుందని, తటస్థం నిర్లక్ష్యం. V6 వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పెద్దగా పట్టించుకోలేదు. ఒకే సంఘటన భిన్న కథనాలు, కులగణన చారిత్రక అవసరమని మన తెలంగాణ రాస్తే బీసీలో సందేహాలను దిశ రాసింది. చూడండి ఈ పత్రికల కథ. ఇంకా స్టెప్ 7 శాతం ఆధారితం. మొత్తం వార్తల్లో బీసీల వాటా ఎంత ఇచ్చింది విజయక్రాంతి? మొత్తం ఈ 12 రోజుల వార్తలు అంటే 15 నుంచి 20% విజయక్రాంతి ఇస్తే మన తెలంగాణ 5 నుంచి 8%, సాక్షి దినపత్రిక 4 నుంచి 5%, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి 2% లోపే, 2% లోపే, అత్యల్పం. ఇక టోన్ శాతం పాజిటివ్ విషయానికి వస్తే 20% ప్రధానంగా విజయక్రాంతి పాజిటివ్, న్యూట్రల్ జస్ట్ రిపోర్టింగ్ టైప్ లో ఇచ్చింది 40%, నెగిటివ్ పొలిటికల్ వెపన్స్ గా 40%. రోజుకు సగటున అన్ని పేపర్లు కలిపి 1 లేదా 2 ముఖ్యమైన వార్తలు మాత్రమే వచ్చాయి, అన్ని పేపర్లు కలిపి. ఇక్కడ స్టెప్ 8 లో చూద్దాం. ఇవన్నీ పత్రికల విశ్లేషించేటువంటి టూల్స్ ను వాడితే విశ్లేషణ ఆధారంగా ఒక్కో పత్రిక వైఖరి. విజయక్రాంతి బీసీల ఛాంపియన్ పత్రికగా ఉంది. బీసీల రాజకీయ హక్కులు, బడ్జెట్ అన్యాయంపై నిలదీసిన ఏకైక పత్రిక ఇది. బీసీలకు నిజమైన గొంతుకగా విజయక్రాంతి ఉందని చాట్‌జీపీటీ చెప్పింది. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే గవర్నమెంట్ అనుకూలంగా ఉంది, బీసీలకు ప్రభుత్వం చేస్తున్న మేలు, కుల వృత్తుల సాయం హైలైట్ చేస్తూ సమస్యలు తక్కువ చేసిందట మన తెలంగాణ. ఇక దిశ పత్రిక వస్తే కులగణనపై అనుమానాలు సృష్టిస్తూ బీసీలలో గందరగోళం పెంచేలా రాసిందట కన్ఫ్యూజన్ వార్తను. ఇక V6 వెలుగు విషయానికి వస్తే బీసీల అంశాలను పూర్తిగా విస్మరించింది, దీని ఫోకస్ క్రైమ్, పొలిటికల్ గొడవలపైనే ఉందట V6 వెలుగు. ఇక సాక్షి అండ్ నమస్తే తెలంగాణ విషయానికి వస్తే అవకాశవాద వార్త, బీసీ సమస్యలను కేవలం బీసీ సమస్యలను కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికి ఒక రాజకీయ అస్త్రంగా వాడుకున్నాయి సాక్షి, నమస్తే తెలంగాణ. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి వస్తే బీసీల సమస్యలను సాధారణ వార్తలుగా చూశాయి తప్ప ప్రత్యేక సామాజిక సమస్యగా గుర్తించలేదు. ఇక్కడ అర్థమవుతుందిగా ఏ పత్రిక సంగతి ఏందో. మొత్తం పుట్టపేగులు అన్ని తీసి చూపిస్తుందిగా చాట్‌జీపీటీ. ఇగో నెక్స్ట్ సారాంశం.
ఈ 10 రోజుల్లో విజయక్రాంతి పత్రిక మాత్రమే బీసీల పక్షాన నిలబడింది. దిశ పత్రిక బీసీలకు సంబంధించిన కులగణన అంశంపై వ్యతిరేక అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసింది. ప్రధాన పత్రికలు బీసీ సమస్యలను పెద్దగా పట్టించుకోలేదు. ఇక సెక్షన్ 1 ప్రాథమిక కవరేజ్ డేటా ఎట్లా ఉంది? మొత్తం వార్తల సంఖ్య అంచనా సుమారు 800+ వార్తలు ఉన్నాయి అన్ని పత్రికల్లో, అన్ని పత్రికల పేజీలు కలిపి. బీసీలకు సంబంధించిన వార్తలు 22 వార్తలు మాత్రమే. 800 పైచిలకు వార్తలలో బీసీల వార్తలు 22 వార్తలు. బీసీల వార్తల శాతం 2.75% మొత్తం అన్ని పత్రికలలో. ప్లేస్మెంట్ అనాలిసిస్, ప్లేస్మెంట్ విశ్లేషణ ఎట్లుందంటే ఫ్రంట్ పేజీ బీసీ వార్తలు 3, విజయక్రాంతిలో 2, ఆంధ్రప్రభలో 1, రాష్ట్ర పేజీలో 12, ఎక్కువగా మన తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షిలో. ఇక జాతీయ పేజీ నేషనల్ పేజీలో 2 కులగణనకు సంబంధించి పార్లమెంట్ వార్తలు. ఎడిటోరియల్ విషయానికి వస్తే 1 దిశ కులగణనపై విశ్లేషణ. జిల్లా ఇతర పేజీలు 4 స్థానిక సంఘటనల మీద ఇచ్చినాయట. ఇక హెడ్లైన్ సైజు మనకి ఎంత హెడ్లైన్ పెడతారు, ఎంత సైజు పెడతారు? బ్యానర్ హెడ్లైన్ విజయక్రాంతి బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం అని పెట్టింది. ఇక రెండో కాలం మీడియం సాక్షి, నమస్తే తెలంగాణ, దిశ మన తెలంగాణ రెండో కాలంలో. సింగిల్ కాలం వార్తలు 11, మిగిలిన పత్రికల్లో చిన్న చిన్న వార్తలు. ఇక వార్తల వర్గీకరణ, బీసీల వార్తలను అంశాల వారీగా విభజించిన పట్టిక ఇది. పొలిటికల్ రిప్రజెంటేషన్ వార్తల సంఖ్య 6 వార్తలు ఉన్నాయి. విజయక్రాంతి, ఆంధ్రప్రభ, మన తెలంగాణ. బీసీలకు బీఫారమ్స్ ఇవ్వాల్సిందే, పద్మశాలీలకు రాజకీయ ప్రాధాన్యం దక్కాలి, ఇది ఒకటి ఉంటే. ఇక వెల్ఫేర్ బీసీల రాజకీయానికి సంబంధించి 6 వార్తలు. ఇందులో 22లో 6 వార్తలు. ఇందులో వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి 5 వార్తలు ఉన్నాయి. సాక్షి, నమస్తే తెలంగాణ, మన తెలంగాణలో ఏది ఈబీసీ రుణాల్లో వచ్చు, ఎంబీసీలకు నిధులు ఇవ్వండి, బీసీ బంధు ఎత్తేశారు అనేటువంటి వార్త. ఇక బీసీ కులగణనకు సంబంధించి దిశ, ఈనాడు, విజయక్రాంతిలో కులగణనపై ఓబీసీల సందేహాలు, కులగణన పార్లమెంట్లో చర్చ. ఇక ప్రొటెస్ట్ అండ్ మూవ్మెంట్స్ 3 వార్తల సంఖ్య 3 ఉంది. విజయక్రాంతి, సాక్షి సామాజిక న్యాయం కోసం గలమెత్తాలని చెప్పి ధర్నా అందులో చూడొచ్చు. ఇక క్రిటిసిజం దిశ, సాక్షి బీసీల కాంగ్రెస్ తీరని ద్రోహం, రేవంత్ సర్కార్ మోసమని. ఇక సక్సెస్ డెవలప్మెంట్ బీసీలకు సంబంధించిన సక్సెస్ స్టోరీస్ ఏమున్నాయంటే ఒకటే వార్త, 800 వార్తలలో 1 వార్త. మన తెలంగాణలో గీత కార్మికుల సంక్షేమానికి కృషి అనేది ఒక సక్సెస్ స్టోరీ అట. ఇంకా టోన్ 3 విశ్లేషణ పాజిటివ్ మద్దతు ఏమో బీసీలకు మద్దతుగా 27% వార్తలు, అంటే 6 వార్తలు ఉన్నాయి. మొత్తం 800 వార్తలలో బీసీలకు మద్దతుగా ఈ పత్రికలు ఎన్ని వార్తలు రాసినాయి అంటే 6 వార్తలు రాసినాయి. ప్రధానంగా విజయక్రాంతి మరియు మన తెలంగాణ బీసీల హక్కులను సమర్థించడం లేదా ప్రభుత్వ పథకాలను మెచ్చుకోవడం. న్యూట్రల్గా ఎట్లా ఉన్నాయంటే తటస్థంగా 7 వార్తలు ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ కేవలం సమాచారాన్ని మాత్రమే ఇచ్చాయి. ఉదాహరణ కులగణన భేటీ జరిగింది. ఇక నెగిటివ్గా విమర్శనాత్మకంగా బీసీలను విమర్శనాత్మకంగా తయారు వార్తలు 9 వార్తలు. ప్రధానంగా సాక్షి, నమస్తే తెలంగాణ, దిశ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని లేదా కులగణనపై అనుమానాలు ఉన్నాయని రాశాయి. ఈ భాషా ఫ్రేమింగ్ విషయానికి వస్తే రిజర్వేషన్లు విజయక్రాంతి దీనిని హక్కుగా చూపించగా ప్రధాన స్రవంతి పత్రికలు దీన్ని ఎన్నికల డిమాండ్గా చూపించాయి. ఉద్యమాలు, బీసీ సంఘాల ఆందోళనలు విజయక్రాంతి న్యాయ పోరాటంగా చూపింది. దిశ వంటి పత్రికలు దీన్ని రాజకీయ అస్త్రంగా ఫ్రేమ్ చేశాయి. మీ పత్రికలు ఎట్లా రాస్తున్నాయి, మీ పత్రికల డ్రామా ఏందో కూడా మంచిగా పసిగట్టి చెప్తామని చూడండి. ఓటు బ్యాంకు సాక్షి మరియు నమస్తే తెలంగాణ పత్రికల భాషలో బీసీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా వాడుకొని వదిలేసిందనే ధ్వని స్పష్టంగా ఉంది. హెడ్లైన్ పదజాలం నెగిటివ్ పదాల వాడకం ఎక్కువ. నెగిటివ్ పదాలు బీసీలకు నెగిటివ్ పదాలు. ఉదాహరణకు ఉచ్చు, ద్రోహం, అన్యాయం, సందేహాలు ఎత్తేశారు. ఇగో ఈ పదాలు బీసీలకు వాడుతున్నాడు. చాలా అబ్జర్వ్ చేయండి బీసీలారా. ఈ దొంగ పత్రికల భాగవతం అంతా ఇంకా ఇది కాదు, మొత్తం ఈ పత్రికలను పాతాళం దాకా తీసుకుపోవాల్సినటువంటి ప్రణాళిక మనం చేయాలి. దానికోసం ఇక బీసీలకు ప్రధాన శత్రువుగా ఉన్నటువంటిదే ఈ పత్రికలు. ఈ పత్రికలే బీసీలకు ద్రోహం చేస్తున్న పత్రికలు. సెక్షన్ 5 విజువల్ ఆడిట్ ఒకసారి చూస్తే ఫోటో పరిణామం విజయక్రాంతిలో మాత్రమే బీసీ నేతల ఫోటోలు పెద్దవిగా ప్రచురితమయ్యాయి. మిగతా పత్రికల్లో చాలా చిన్నగా ఫోటోలు వాడారు. బాడీ లాంగ్వేజ్ మెయిన్ స్ట్రీమ్ పేపర్లో బీసీ నాయకులు అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నట్టు చూపించబడ్డారు. విజయక్రాంతిలో మైక్ పట్టుకొని మాట్లాడుతున్నట్టు చూపించారు. ఫోటో ఏది వాడిరో కూడా చెప్తుంది చూడరు. ప్రాముఖ్యత బీసీ వార్తలకు కార్టూన్లు కానీ ఇన్ఫోగ్రాఫిక్ కానీ ఈ 10 రోజుల్లో ఎక్కడ వాడలేదు. చూసుకోరే వా ఏం పత్రికలు రా భయ్. అత్యధిక బీసీ కవరేజ్ విజయక్రాంతి వార్తల సంఖ్య మరియు సైజు పరంగా అత్యంత తక్కువ కవరేజ్ V6 వెలుగు మరియు ఈనాడు చాలా నామమాత్రం. అత్యధికంగా పాజిటివ్ టోన్ విజయక్రాంతి బీసీల పక్షాన్ని నిలబడింది. నెగిటివ్ ఫ్రేమింగ్ ఎక్కువగా దిశ, కులగణనపై అనుమానాలు, సాక్షి, నమస్తే ప్రభుత్వ వైఫల్యంపై దాడి. ఇక ఓవరాల్ గా మనం ఇది చూద్దాం. సెక్షన్ బయాస్ స్కోరింగ్ మోడల్ ఒకసారి చూస్తే 100 మార్కులకు పత్రికల ర్యాంకింగ్ బీసీ అనుకూలత ఆధారంగా. విజయక్రాంతి పత్రిక కవరేజ్ విషయానికి వస్తే 18% ఏది మార్కులు ఎన్ని వేసారు
100 మార్కులకు 100 మార్కులకు 18. ఇక్కడ ఫ్రంట్ పేజీలో 15%, పాజిటివ్ టోన్ 18, ఎడిటోరియల్ 12, లాంగ్వేజ్ 14, విజువల్ 12. టోటల్ గా విజయక్రాంతి పత్రికకు 100కు 89 మార్కులు వచ్చినాయి బీసీల విషయంలో. 100కు 89 మార్కులు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది డిస్టింక్షన్ లో. ఇక మన తెలంగాణ పత్రిక 12 కవరేజీలు ఇచ్చింది. ఫ్రంట్ పేజీలో 5, పాజిటివ్ గా 15, ఎడిటోరియల్ 8, లాంగ్వేజ్ విధంలో 10. ఇందులో కలిపి 58 మార్కులు వచ్చినాయి. ఎవరికి? మన తెలంగాణ పత్రికకు 58 మార్కులు వచ్చినాయి. ఇక ఆంధ్రప్రభ విషయానికి వస్తే ఆంధ్రప్రభ కవరేజ్ విషయంలో 10 మార్కులు, ఫ్రంట్ పేజ్ విషయంలో 10, పాజిటివ్ టోన్ విషయంలో 10, ఎడిటోరియల్ విషయంలో 5, లాంగ్వేజ్ విషయంలో 10, ఆ తర్వాత విజువల్ విషయంలో 5, 50 మార్కులు వచ్చినాయి. దేనికి? ఆంధ్రప్రభకు. ఇక నవ తెలంగాణ పత్రికకు కవరేజ్ విషయంలో 12 మార్కులు, ఫ్రంట్ పేజీకి 5, ఆ పాజిటివ్ టోన్ కు 12, ఎడిటోరియల్ కి 8, లాంగ్వేజ్ కు 10, విజువల్ కు 5, మొత్తం 50. 100కి 52 మార్కులు నవ తెలంగాణకు వచ్చినాయి. ఇక సాక్షికి 100కు 30 మార్కులే వచ్చినాయి, ఫెయిల్ అయిపోయింది సాక్షి. తర్వాత నమస్తే తెలంగాణ 100కు 30 మార్కులే వచ్చింది, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది బీసీల అంశంలో. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంధ్రజ్యోతికి 100కు 17 మార్కులే వచ్చినాయి, 100కు 17, అట్టర్ ప్లస్. ఇక బీసీల వ్యతిరేక పత్రికలు ఏంటో ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మీరు చూసుకోరు. ఇక ఈనాడు దినపత్రికకు 100కు 17 మార్కులే వచ్చినాయి, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక దిశ పత్రికకు 100కు 34 మార్కులు వచ్చినాయి, 1 మార్క్ తేడాతో ఫెయిల్ అయిపోయింది ఈ పత్రిక. ఇక V6 వెలుగు పత్రికకు కేవలం 6 మార్కులే వచ్చినాయి బీసీల అంశంలో. ఇది బీసీలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్టు. ఈ 12 రోజులకు సంబంధించి పత్రికలు బీసీలను ఎట్లా మోసం చేస్తా ఉన్నాయి, నిజంగా రెడ్లు వెలమనైనా ఈ పత్రికలు కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయనేది స్పష్టంగా ఇది అర్థమైతా ఉంది. ప్రతి 10 రోజులకు ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీయాలని నిర్ణయం తీసుకున్నాం. ఏ పత్రిక ఏం చేస్తా ఉంది, ఏ పత్రిక ఎంత మోసం చేస్తా ఉంది బీసీలని ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసి ఈ బీసీ ఉద్యమానికి వీటిని జోడించేటువంటి ప్రయత్నం బలంగా చేయబోతా ఉన్నాం. సో ఇది బీసీలకు సంబంధించినటువంటి వార్తల్లో పత్రికలు చేస్తున్నటువంటి మోసం, పత్రికలు వాడుతున్నటువంటి దొంగ వార్తలు, దొంగ ప్రకటనలు, బీసీల పక్షాన ఉన్నట్టుగా నటిస్తూ ఉంటే చాట్‌జీపీటీ చాలా ఈజీగా ఈ కుట్రల్ని పట్టేసింది. సో ఇంతకంటే బలమైనటువంటి టూల్స్ను మనం వాడబోతా ఉన్నాం. ఆ టూల్స్ ద్వారా మొత్తం ఏ వార్త వెనకాల ఎవడి ప్రయోజనం ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏందనేది కూడా అతి త్వరలో తీసుకొస్తా ఉన్నాం. ప్రతి పత్రికలో వచ్చే ప్రతి వార్త వెనకాల ఉన్న మోసాన్ని ప్రజల ముందు పోయాలని డిసైడ్ అయినాం. ఆ పని చేస్తాం.